హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బైక్ బ్లాస్ట్ ఇన్విజన్. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్లేసెస్లో ది మోస్ట్ విజిటబుల్ ప్లేస్ వచ్చేసి ఒకటనమాట కొండవీడి ఫోర్ట్. అండ్ ఇది ఎక్కడ ఉంటానంటే ఎగ్జాక్ట్గా సత్తెనపల్లి నుంచి అయితే 24 కిలోమీటర్స్ అండ్ గుంటూరు నుంచి అయితే ఒక 30 దాకా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎత్తైన కొండలు ఉంటాయి అండ్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా పీస్ఫుల్ వెదర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి కొండవీడికి సపరేట్ కోటకి ఒక మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడేది మ్యూజియం. ఇది మనం వెళ్ళే దారిలోనే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. అండ్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ప్లేస్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయగలాల్సింది. ఎందుకంటే చాలా అంటే చాలా పీస్ఫుల్ అండ్ ప్రశాంతతకే పేరున్నట్టు ఉంటుంది అనమాట. అండ్ కొండ పైకి వెళ్ళిన తర్వాత మనకనేది ఇక్కడ మనం చూసుకున్నట్టే మనకైతే చాలా అంటే చాలా ర్యాంప్స్ అయితే ఉంటాయి. అరౌండ్ ఒక 80 or 90 ర్యాంప్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకు కనబడడానికి చాలా చిన్నదిగా కనబడుతుంది. అండ్ టోటల్గా పైన ఏదైతే హిల్ అయితే కనబడుతుందో అంత పైకి అయితే మనం ఎక్కడానికి అయితే కుదిరిద్ది అనమాట. వెహికల్ వేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడైతే ఛార్జ్ అయితే చేస్తారు. ఏంటంటే వెహికల్కి వచ్చేసి 20 రూపీస్ పర్ మెంబర్కి వచ్చేసి 20 అయితే తీసేసుకుంటారు. మొత్తం మేము 3 మెంబర్స్ వెళ్ళాం. అండ్ 1 వెహికల్ వచ్చేసి టోటల్గా 80 రూపీస్ అయితే మా దగ్గర ఛార్జ్ చేశారు. అండ్ మీరైతే మంచిగా బైక్స్ వేసుకొస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకనంటే మనం కార్స్లో వెళ్ళిన అంత ఎంజాయ్మెంట్ వస్తుంది అని అయితే నేనైతే చెప్పను. ఎందుకంటే బైక్స్ మీద వెళ్తే రైడ్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ మనం వెళ్ళి ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లాగా ఉండాలని చెప్పేసి అయితే మేమైతే ప్రతి ఒక్క దగ్గరికి అయితే మ్యాక్సిమం వెహికలే ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దగ్గర మన లొకేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది ఎటు తిరగాలి అంటున్నది. ఇదైతే చాలా చాలా మంచి ఘాట్ రోడ్ అండ్ తిరగడానికి కూడా చాలా బాగుంటుంది. రోడ్ మొత్తం రౌండ్స్గా అండ్ వచ్చేసి పైకి వెళ్ళేదాకా అంటే పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ యావరేజ్గా ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయనేది నేనైతే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు నాకు తెలిసినంత వరకు ఒక హిల్ అయితే ఉంటుంది, నేను అది మీకు చూపిస్తాను. అండ్ ముత్యాల చెరువు పక్కన అయితే ఆ హిల్ అయితే ఉంటుంది. ఆ హిల్ అయితే ఫస్ట్ అయితే మీరు ప్రిఫర్ చేయాల్సిందనమాట. అది ఎక్కేసిన తర్వాతనే వేరే ఇంకొక మొత్తం దీంట్లో ఒక 7 టైప్స్ ఆఫ్ కోటలు అయితే ఉన్నాయి. ఆ 7 టైప్స్ ఆఫ్ కోటల మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరైతే ఒక కొండ అయితే మెయిన్ ఎక్కండి. అది ముత్యాల చెరువు స్ట్రైట్గా అంటే మీకు కనబడుతూనే ఉంటుంది. ఆ కొండ ఎక్కేసిన తర్వాతే మీరు వేరే వాటికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే అన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఆ కొండ ఎక్కాలంటే మనం ఎక్కలేం. ఎందుకంటే అది కొద్దిగా ర్యాంప్ అండ్ కొద్దిగా అంటే ఎక్కడానికి కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొండ అయితే ఎక్కేసేయండి. ఎక్కి దిగిన తర్వాత అప్పటికి మీకు ఎనర్జీ ఉంటే మ్యాక్సిమం మీరైతే ఏమీ క్యారీ చేయమాకండి. ఫుడ్ ఐటమ్స్ అలాంటివి అయితే ఇక్కడికైతే తీసుకురావడానికి అయితే ట్రై చేయమాకండి. ఎందుకంటే ఇక్కడ మంకీస్ ఉంటాయి అనమాట, అవి లాగేసుకుంటుంది. మేము వెళ్ళేటప్పుడు కూడా వేరే బైకర్స్ దగ్గర ఫుడ్ తీసుకుని వాళ్ళు వచ్చారు పైకి దాకా. పైకి తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే బండి మీద మనం ఏలాడేస్తాం కదా, వాళ్ళు బండి మీద ఏడాడేసి మేము పక్కకి వెళ్ళేలోపు ఫుడ్ అయితే కోతులు అయితే లాక్కొని వెళ్ళిపోయినాయి. అండ్ మేమేం చేసామనంటే మేమైతే ఏం క్యారీ చేయలేదు. అండ్ మీరు బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం అయితే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఛార్జెస్ అనేది కొద్దిగా అమౌంట్ అయితే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. మామూలుగా ఎలా ఉంటుందంటే మనం బయట ఒక వాటర్ బాటిల్ 20 అయితే ఇక్కడ 30 or 35 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట. బయట నుంచి తెచ్చుకోవడం అయితే ఇది బెస్ట్ అని నేనైతే అంటున్నాను. అండ్ మనకైతే చూస్తున్నారు కదా, మనం జస్ట్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే వచ్చాం, ఇంకా హాఫ్ అయితే మిగిలింది. అది హాఫ్ కూడా కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. మనం కొంచెం డిస్టెన్స్ వచ్చినట్టు అనమాట ఇక్కడ దాకా వచ్చింది. అండ్ వచ్చేది మనం టోటల్గా తీస్తే వీడియో లెంత్ ఎక్కువ అయితే నేనైతే షార్ట్గా అయితే తీసాను అనమాట. ఇంకెవరన్నా వస్తే మాత్రం కంపల్సరీగా నేను చెప్పినట్టు ఫస్ట్ అయితే ఆ హిల్ అయితే ఎక్కేయండి. అది ఎక్కేసిన తర్వాత 3 టైప్స్ ఆఫ్ చెరువులు ఉన్నాయి. మనం స్టార్టింగ్ వెళ్ళే దగ్గర ఒక చెరువు ఉంటుంది. ప్రతి ఒక్క దగ్గర మనకి చైర్స్ అంటే చిన్న చిన్న చైర్స్ లాగా టేబుల్స్ లాగా అయితే డైనింగ్ టేబుల్ లాగా అలాంటి చిన్న చిన్న క్రియేట్ చేసి ఉంటాయి. ప్రతి ఒక్క దగ్గర అయితే ఎంజాయ్ చేయండి కుదిరినంత వరకు. అండ్ మేమైతే మ్యాక్సిమం అన్నీ తిరిగేసాం. అండ్ వచ్చేసి ఆ 7 టైప్స్లో ఫస్ట్ నేను హిల్ అయితే చెప్పాను. హిల్ ఎక్కేసిన తర్వాత అండ్ మన కోటలు లాంటి 3 టైప్స్ ఆఫ్ కోటలు అయితే ఉన్నాయి. కోటలు కాకుండా మూడు రకాల చెరువులు అయితే ఉన్నాయి. చెరువులో మెయిన్ అయితే మనం మస్ట్ విజిటబుల్ ప్లేస్ అని అంటే ముత్యాల చెరువు. ముత్యాల చెరువు దగ్గర ఎంత బాగుంటుందంటే చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంటుంది వాటర్ కూడా. అండ్ అటు సైడ్ వెళ్ళి రావడం అయితే బెస్ట్ అని నేనైతే ఫీల్ అయ్యాను. అండ్ మేము వెళ్ళిన మోస్ట్ ప్లేస్ అని అంటే ఫస్ట్ అయితే హిల్ అయితే ఎక్కేసాం. హిల్ ఎక్కిన తర్వాత అయితే మేమైతే ముత్యాల చెరువుకి వెళ్ళాం. ముత్యాల చెరువుని అయితే వీడియో తీయలేదు, బట్ ముత్యాల చెరువు కూడా మ్యాక్సిమం కుదిరినంత వరకు ముత్యాల చెరువుకి అయితే వెళ్ళరండి. ముత్యాల చెరువు ఎక్కిన తర్వాత ఇంకో కొండ ఉంటుంది, రాజుగారి కోట అని కొండ లాంటిది ఒకటి ఉంటుంది. అటు సైడ్ మాత్రం వెళ్ళండి. అటైతే కొద్దిగా అది కూడా పెద్ద కొండది, అది కొద్దిగా డేంజర్గా ఉంటుంది ఎక్కడానికి. చూసి కుదిరినంత వరకు ఎక్కేయండి. అదంతా ఎక్కి ట్రెక్కింగ్ అయిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న కొండ లాంటిది కనబడిద్ది.
దానిపైకి ఎక్కి అయితే పైనుంచి చూస్తే మీకు కింద హిల్స్ మనం వచ్చిన రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ మొత్తం మనకు ఇక్కడ నుంచి కనబడుతూనే ఉంటుంది. అండ్ మనకు ప్రతి ఒక్క టర్నింగ్ దగ్గర ఏదో ఒక స్పెషల్గా అయితే క్రియేట్ చేసి అయితే ఉన్నారు. అండ్ చూసుకున్నట్టయితే మనకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, అడవిలో వెళ్ళినంతసేపు కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వెహికల్స్కి. మ్యాక్సిమం మీరు వెళ్ళేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ కొద్దిగా చూసుకొని అయితే వెహికల్ని అయితే తిప్పండి. ఎందుకనంటే పైనుంచి వచ్చే వెహికల్స్ కానీ హడావిడిగా అంటే కొద్దిగా స్పీడ్గా వచ్చారనుకోండి, మనం బ్రేక్స్ వేసే లోపు అవి తగిలిచ్చేస్తారు. అది కొద్దిగా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకనంటే టర్నింగ్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అది కూడా పడుకోబెట్టాల్సి వస్తుంది బండిని, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ మీరు వచ్చేసి మ్యాక్సిమం తిరిగినంత వరకు తిరగండి. అండ్ ఎంట్రింగ్స్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు దీంట్లోనే కనబడుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనం చాలా రౌండ్స్ అయితే తిరిగేసాం ఇప్పటికీ, అయినా కానీ మనకైతే పైన అయితే కొండ రాలేదు. ఇప్పుడు చూడండి, ఇదైతే ఎంట్రింగ్స్ అనమాట. ఇక్కడైతే మనం వెహికల్స్ పార్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మామూలు ఫొటోస్ ఏమైనా దిగాలంటే ఇక్కడ దిగేయండి. మీరు ఇదైతే ఎంట్రింగ్స్, కొండవీడి ఎంట్రింగ్స్ అనమాట. పైన పులిబొమ్మ పక్కన దండం పెట్టినట్టు అలా ఉంది కదా, ఇంకొద్దిగా ముందుకెళ్తే మీకైతే కనబడిద్ది. అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ మనం వెళ్తున్నాం చూడండి. మేమైతే వెహికల్ని పర్మిషన్ తీసుకున్నాం. సార్ ఇలాగా లోపల దాకా మేము కొద్దిగా నడవలేము, అది చెప్పాను కదండి కోతి బాబాయిలు ఉన్నారని. చూడండి నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. అవి ఉన్న దగ్గర ఫుడ్ అయితే క్యారీ చేస్తే ఖచ్చితంగా మనం ఎక్కడ ఉన్నాం మన దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. మీరు ఇదిగోండి ఇలా ముందుకు వెళ్తూ ఉంటే పూల చెట్ల లోపల నుంచి వెళ్తూ ఉంటే మీకు లెఫ్ట్ సైడ్ని కనబడేది ముత్యాల చెరువు. అది కూడా పైన రాసి ఉంటుంది కూడా ముత్యాల చెరువు అని. అక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోండి, అటైతే ముత్యాల చెరువు అనమాట. కాకుండా స్ట్రైట్గా అలాగైతే వెళ్తూ ఉంటాయి మీకు డైరెక్ట్గా మీకైతే కొండకి ఎక్కడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు చూపిస్తాను ఆగండి. డైరెక్ట్గా అదైతే కొండ అయితే ఎక్కేయచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఒక నిమిషం అండి చూపిస్తున్నప్పుడు చూడండి, ఇదిగోండి ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు పైనే కొండ అయితే ఉంటుంది. ఆ కొండ అదిగోండి చెట్టు. మా బామ్మర్ది అయితే సరదాగా మేము ఇంకో చోటుకి వెళ్తే అక్కడైతే మా బామ్మర్ది ఇలా ట్రై చేశాడు. అండ్ ఇదైతే పైనుంచి మేము తీసిన ఒక బెస్ట్ వ్యూ. ఇదే ముత్యాల చెరువు అండి మధ్యలో ఉన్నది. అటు ఇటు నార్మల్గా తీసామన్నమాట. అండ్ ఎవరైనా సరే రావాలనుకుంటే కంపల్సరీగా చలికాలం టైంలో రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.